అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కడియార స్తంభం సెంటర్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ కళాశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా చెల్లించకపోవడం వల్ల కాలేజీ విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. పాత జగన్ ప్రభుత్వమైనా ఇప్పుడు కూటమి ప్రభుత్వమైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ పోస్టుల భర్తీ చేయడం జరగట్లేదని, హాస్టల్ విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జీలను పెంచాలని కోరారు. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విద్యారంగం పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేటీకరణ చేయడానికి, కాషాయకరణ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయడం వలన దేశంలో ఇప్పటికే దాదాపు 29 లక్షల ప్రభుత్వ పాఠశాల మూతవేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు, రీయింబర్స్మెంట్లు కూడా ఈరోజు రోజు రోజుకి కోతలు పెడతా ఉన్నారు. నిన్న లేకపోయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్లో కూడా గతంలో 140 సీట్లు ఉంటే ఈరోజు ఐఐటీలో కానీ, ఐఏఎంలో కానీ, ఐజర్లో కానీ, లేకపోతే ఆర్కిటెక్చర్ కాలేజీల్లో కానీ, సెంట్రల్ యూనివర్సిటీలో ఏ యూనివర్సిటీలో తీసుకున్నా కూడా ఈరోజు విద్యార్థుల యొక్క సంఖ్యను కుదించేస్తారు. ప్రభుత్వ కాలేజీల్లో, ప్రభుత్వ స్కూళ్ళలో నెలకొన్న సమస్యల మీద సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలంటే రాబోయే రోజుల్లో మీరందరూ భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో మీరందరూ ముందుకు వెళ్ళాలని